అసలు ఏం జరుగుతోంది? ఈ ఆన్లైన్ మోసాలు చేసే ముఠాతో మీరెందుకున్నారు? మీరక్కడ పొరపాటున ఉన్నారా? పోలీసులు మిమ్మల్ని అపార్థం చేసుకుని అరెస్ట్ చేశారా? చెప్పండి బావగారు. అభి, ఏం జరగాలనుందో అలా జరిగింది. దానికిప్పుడు బాధపడి మనమేం చేయలేం. అలా మాట్లాడతారేంటి బావగారు? అసలు ఏం జరిగిందో చెప్పండి. మీరు చెప్తేనే కదా ఈ సమస్యకి పరిష్కారం ఏదో విధంగా కనుక్కోవడానికి వీలవుతుంది. చెప్పాను కదా అభి, ఏం జరగాలో అలా జరిగింది. ఏం జరగాలని రాసుంటే ఇకపై అదే జరుగుతుంది. నాకు ముందు నుంచి అనుమానం వస్తూనే ఉంది బావగారు. మీరు ఏదో తప్పు చేస్తున్నారని అనిపించింది. ఏదో నేరానికి పాల్పడుతున్నారని తెలుస్తూనే ఉంది. మీరు చేసే ఒక్క తప్పుడు పని వల్ల మీతో పాటు కుటుంబం అంతా చిక్కుల్లో పడాల్సిన అవసరం వస్తుందని పరోక్షంగా మిమ్మల్ని హెచ్చరిస్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇలాంటి పనులు మొదట్లో డబ్బులు ఎరవేస్తూ మనకి దగ్గరవుతాయి. కానీ అందులో ఒకసారి కూరుకుపోయాక దాని నుంచి మనం బయటకు రాలేము. అలా అని అదే పని చేస్తూ కూర్చోలేము. ఆఖరికి ఇలా కటకటాల పాలై జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. మీరు ఇంటికి అంతంత డబ్బు తీసుకొచ్చి ఇస్తున్నప్పుడే నాకు అనుమానం మొదలైంది. మీరు ఏదో తప్పుటడుగు వేస్తున్నారు అని. ఆఖరికి నేను అనుకున్నదే నిజమైంది. ఎక్స్క్యూజ్ మీ, ఏంటమ్మా ఇది? ఇక్కడ నేను ఒకనున్నాను కదా, మా పర్మిషన్ తీసుకొని మాట్లాడాలి కదా. అలా నేరుగా వెళ్ళి మాట్లాడేస్తే ఏంటి అర్థం? ఎస్ఐ గారు, మా బావగారిని మీరు పొరపాటున అరెస్ట్ చేసినట్టున్నారు. దయచేసి వదిలిపెట్టండి సార్. భలే దానివమ్మా, ఇలా ఎవరు పడితే వాళ్ళు వచ్చి అడగగానే వదిలేయడానిక వాళ్ళని అరెస్ట్ చేసింది? ఆయన ఏదో అమాయకంగా తెలిసి తెలియనితనంతో ఆ ముఠా దగ్గర మీకు కనిపించి ఉంటారు. కానీ అతని నేరాలు చేసే మనస్తత్వం కాదు. జనాల జీవితాలతో ఆడుకునే వ్యక్తిత్వం అసలే కాదు.